ప్రభువు వద్ద క్షమాపణ దొరుకును. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడు. దేవుడు మన ఎడల కనికరం చూపుచున్నారు. మనము మన క్రియల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా తప్పులు చేసి ఆయనకు విరోధంగా నడిచిన వారు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టే వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవుడు మన పాపమును క్షమించుటకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఘోరమైన క్రియలతో పాపము చేయుచున్న నినేవే ప్రజలకు దేవుడు అవకాశం ఇచ్చారు. యోనా ప్రవక్త ద్వారా ప్రభువు వారిని హెచ్చరించినప్పుడు వారు పశ్చాత్తాపపడి వారి చెడు కార్యములు వదిలి మారు మనసు పొంది దేవుని ప్రార్థించారు. దేవుడు ఆ పట్టణంను నాశనం చేయగా క్షమించారు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన సమయంలో అనేక మంది పాపులను, రోగులను క్షమించి స్వస్థపరిచి ఇక మీదట పాపములు చేయకుము అని చెప్పి మరి యొక్క అవకాశం ఇచ్చారు. సిలువ వేయినప్పుడు ఆయనను అనేక బాధలు పెట్టి అపహసించి హింసించిన వారిని సైతం క్షమించమని పరమతండ్రిని ప్రార్థించాడు నా యేసయ్య. ఆయన గొప్ప క్షమా కనికరము గల దేవుడు. తనను వదిలి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడి కోసం ఎదురుచూచున్న తండ్రిలా దేవుడు మన కోసం ఎదురుచూచున్నారు. కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని తప్పులు ఎంచక ఏ విధంగా క్రొత్త బట్టలు తొడిగించి వ్రేళ్లకు ఉంగరములు పెట్టి ఇంటిలోనికి ఆహ్వానించి ఆనందంతో విందు చేశాడో దేవుడు మనల్ని తన రాజ్యంలోనికి ఆహ్వానించుచున్నారు. మన కొరకు ఎదురుచూచున్నారు. నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయనను ఆశ్రయించి క్షమించమని అడిగినడలా ఆయన త్రోసివేయక నీ యందు దయ కలిగి స్వీకరించును, నీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చుచున్నారు. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. మారు మనసు పొంది పాత జీవితాన్ని వదిలి దేవుడు నీ పాపములను క్షమించి నీకు అనుగ్రహించిన క్రొత్త జీవితాన్ని పవిత్రంగా చూసుకుంటూ ఆయన మెచ్చిన బిడ్డల వలె జీవిద్దాం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.